హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీ అందరికి తెలిసిన ముచ్చటనే పల్లవి ప్రశాంత్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరికైతే తెలియదో వాళ్ళు వీడియో చూడండి, ఎవరికైతే తెలుసో వాళ్ళు కూడా ఈ వీడియో చూడండి. ఎందుకు అంటే ఆ పోస్ట్కి కమెంట్ అయితే చాలా మంచిగా వచ్చినాయి. అవి ఏంటిది అనే దాని గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో పోస్ట్ ఏంటిది అంటే పల్లవి ప్రశాంత్ వాళ్ళ బాపు ఫోటో తీసుకొని నా ఏజ్లో మా బాపు ఫోటో, ఇప్పుడు మా బాపు ఫోటోతో నేను అని ఒక పోస్ట్ అయితే పెట్టిండు. సో ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కావచ్చు. సో పల్లవి ప్రశాంత్ ఇంకా వాళ్ళ బాపు ఫోటో అయితే చూడండి. పల్లవి ప్రశాంత్ ఏజ్ ఇప్పుడు ఎంతైతే ఉందో అప్పుడు వాళ్ళ బాపు ఏజ్ ఉన్నప్పుడు అట్లా ఫోటో అయితే దిగడం జరిగింది. సో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ గడ్డంతో సేమ్ లుక్తో మనకు పల్లవి ప్రశాంత్ అయితే ఉన్నాడు. సో దాని కమెంట్ చూసుకున్నట్లయితే, గడ్డం పెంచుకోవడంలో మీ నాన్నకు ఆదర్శంగా తీసుకున్నట్టున్నావు కదన్నా నువ్వు అని ఒకరు కమెంట్ చేసిండు. దాని తర్వాత ఇంకొకరు కమెంట్ వచ్చేసి సేమ్ టు సేమ్ ఉన్నారు, యూ రీక్రియేటెడ్ బాపు స్టైల్. తర్వాత చాలా ఇలానే కమెంట్ వచ్చినాయి. ఇంకొక కమెంట్ చూసుకున్నట్లయితే, సూపర్ అన్నయ్య, బాపు అండ్ పల్లవి అన్న ఇద్దరు యాజ్ ఇట్ ఈజ్ ఉన్నారు, సూపర్. బాపు సేమ్ టు సేమ్ ఉన్నారు, ఫాదర్ అండ్ సన్ సేమ్ టు సేమ్ ఉన్నారు ఇద్దరు, పీపీ రెస్పెక్ట్ సేమ్ టు సేమ్, సో క్యూట్ అన్నయ్య. ఇలా చాలా అంటే చాలా మంచి కమెంట్ వచ్చింది. సో ఇది ఎందుకు చెప్తున్నా కమెంట్స్ గురించి అంటే, ముందు బిగ్ బాస్కి పోకముందు ఈ కమెంట్లు ఏదైతే ఉన్నాయో నేను చదివినాయి, ఇంకా చాలా కమెంట్లు ఉన్నాయి పాజిటివ్ కమెంట్స్. బిగ్ బాస్కి పోకముందు అన్న అని వీడియోస్ చేస్తుండే పల్లవి ప్రశాంత్. సో అప్పుడు ఈ కమెంట్లు ఏదైతే చదివినో ఇలాంటి కమెంట్లు తక్కువ ఉంటుండే. ఒక 100 కమెంట్లు వస్తే ఓ 10 కమెంట్లే ఇట్లాంటివి ఉంటుండే. ఆ 90 కమెంట్లు మొత్తం నెగిటివ్ ఉంటుండే. దానికోసం అనేది చెప్తున్నా. సో ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చిండు అనే దాని గురించి అయితే చెప్పుకోవచ్చు. సో నెగిటివిటీ నుంచి మొత్తం పాజిటివిటీకి మార్చుకున్నాడు పల్లవి ప్రశాంత్. ఓకేనా, రైట్. మరి ఇది చెప్పడికే వచ్చిన. సో దీనికంటే పెద్దగా ఏం తలుచుకుంటలేను. సో ఈ వీడియో గింతే. బిగ్ బాస్ 8 ఎవరైతే చూడాలనుకుంటున్నారో దాని గురించి అయితే మన అప్డేట్స్ వస్తాయి. ఇందులో కంటెస్టెంట్స్ కానీ, ఓటింగ్ రిజల్ట్స్ కానీ, ఇవన్నీ కథలు అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా, బాయ్ బాయ్.